తెలంగాణలో ఇకపై సినిమా టికెట్లు ధరలు పెంచే ప్రసక్తే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన ప్రకటన చేశారు. అఖండ 2 సినిమా టికెట్ల పెంపు వివాద నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్తులో టికెట్ల రేట్లు పెంచాలని కోరుతూ నిర్మాతలు, దర్శకులు ఎవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వమని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునేషన్ ఇచ్చి ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదన్నారు. టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని అంగీకరించమని కోమటిరెడ్డి తెలిపారు. సామాన్య కుటుంబం థియేటర్లకు వెళ్లే సినిమా చూడాలంటే ధరలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి అఖండ 2 విషయంలో పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇది పునరావృతం కాదని మంత్రి వ్యాఖ్యానించారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా టికెట్ల రేట్లు పెంపు, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేయగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ శుక్రవారం కొట్టేసింది. దీంతో అఖండ 2 సినిమా పెంచిన టికెట్ ధరలు రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా అమల్లో ఉండాలన్నాయి. ఈ పరిణామ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానంపై స్పష్టత ఇవ్వడంతో ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మరి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పే మాటలో ఏంటంటే, సామాన్యుడికి మరి సినిమా దూరం అయిపోతున్న పరిస్థితి నిజంగానే మనం చూస్తున్నాం. విపరీతమైన రేట్ల పెంపు. మరి ఇంతటి రేట్ల పెంపుతో సినిమాకి థియేటర్కి వెళ్ళి సామాన్యుడు సినిమా చూడలేని దయనీయమైన పరిస్థితి. ఒకే సినిమా దగ్గర నుంచి వెళుతుంతో టికెట్తో స్టార్ట్ అయిన బాధలు పార్కింగ్తో స్టార్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ కొనాలన్నా, కనీసం ఏదన్నా ఒక స్నాక్ ఐటెం లాగా ఏదన్నా కొనాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆ బాధలు మామూలుగా ఉండడం లేదు. ఒక సామాన్యుడు, ఒక పేద ఇంటి కుటుంబం ఒక నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 2,500 నుంచి 3,000 అవుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే సినీ ప్రొడ్యూసర్లు వాదనలు మరో రకంగా ఉంటాయి. కేవలం ఒక 1 వీకే ఉంటాయి. ఆ ఇష్టమైన వాళ్ళు చూస్తారు. మిగతా మీరు చెప్తున్న పేదవాళ్ళు కానీ ఎవరున్నా కూడా తర్వాత చూస్తారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇలాంటివి సహజం. మేము సినిమాలో క్వాలిటీ రావడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నామని చెప్పి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి హీరోల రెమ్యునరేషన్ మీదే అందరూ చుట్టూ తిరుగుతున్నారు. మరి హీరోను బట్టే కదా జనాలందరూ వచ్చేది. ఆ హీరో సరిగ్గా రాకపోతే జనాలందరూ వచ్చే అవకాశం లేదు. ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఎలాంటిదంటే, కేవలం మీరు ఇష్టమైతే చూడండి, లేదంటే లేదు. ఇది ఒక ఆప్షనబుల్గా ఉండేది. అంతేగాని ఒక రేషన్ బియ్యం లాగానో, ఒక కాయగూరలు లాగానో అందరికీ కావాల్సినది కాదు. ఇది వస్తువు అయితే కాదు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూస్తారు, లేదంటే 10 రోజులు లేటుగా చూస్తారు. ఇలాంటి దానికి సినీ ప్రొడ్యూసర్లు మీరు ఈ రకంగా దారుణంగా ఇలాంటి